బలవంతంగా హిందీ భాషను రుద్దడం మీద, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించి ఉత్తర భారతదేశ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో పూర్తిగా పెంచడం మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇనిషియేట్ తీసుకొని దీన్ని వ్యతిరేకించడం కోసం దక్షిణ భారతదేశంలో అన్ని పార్టీలను నాయకులను ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఉత్తరాది ఆధిపత్యంలో ఉండే ఈ బీజేపీ పార్టీకి ఏమాత్రము కూడా నచ్చడం లేదు. అందుకని రోజు వాళ్ళ పార్టీ నాయకులతో స్టాలిన్ మీద వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. తమిళనాడుకి చెందినటువంటి బీజేపీ ఒకరిద్దరు నాయకులు కూడా అట్లే విమర్శలు చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులు కూడా స్టాలిన్ని టార్గెట్గా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. హిందీని బలవంతంగా ఇక్కడ రుద్దడం మీద, డీలిమిటేషన్ మీద స్టాలిన్ చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు కంటగింపుగా మారినట్లుగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాను ఒక మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ విద్వేషపూరితమైన పనులు చేస్తూ ఉన్నారు అని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ఈయన ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురావడం కరెక్ట్ కాదు అని, ఇదంతా దేశానికి మంచిగా ఉండదు అని, ఆయన అసలు హిందీ మీద అంత విద్వేషం ఎందుకు ప్రదర్శిస్తున్నారు అని, నేర్చుకుంటే తప్పేంటి, త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని, రాజకీయంగా ఆయన రాష్ట్రంలో బలహీనమయ్యారు, అందుకని చెప్పి బలం పెంచుకోవాలి అని డిలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు, హిందీని వ్యతిరేకిస్తున్నారు, ఇంతటి విద్వేషం వెదజల్లకూడదు అంటూ యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి కామెంట్స్ మీద స్టాలిన్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. విద్వేషం గురించి మీరు మాకు పటాలు చెబుతూ ఉన్నారా? ఊరుకోండి యోగి గారు, ఇదంతా బ్లాక్ కామెడీ చేసినట్లుంది అని. బ్లాక్ కామెడీ అట. విద్వేషం మీద యోగి ఆదిత్యనాథ్ మాట్లాడితే బ్లాక్ కామెడీ లాగా ఉంటుంది అని చెప్పి స్టాలిన్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ ఎవరు ఏ భాష నేర్చుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఇక్కడ ఎవరు కాదనట్లేదు. దాన్ని అఫీషియల్గా మా మీద రుద్దితే దాన్ని వ్యతిరేకిస్తాం. డీలిమిటేషన్ 100కు 100% ఒప్పుకునే సమస్యనే లేదు. దానికి ఒక విధానం ఉండాలి. దక్షిణ భారతదేశం నష్టపోకూడదు, మా ప్రాతినిధ్యానికి ఏమి ఇబ్బంది రాకుండా డీలిమిటేషన్ చేయమని అడుగుతూ ఉన్నాం. విద్వేషం గురించి మీరేది మాకు చెప్పేది? మీరు చదివితే బ్లాక్ కామెడీ చేసినట్లే ఉంటుంది అని. విద్వేషం మీద యోగి ఆదిత్యనాథ్ మాట్లాడితే బ్లాక్ కామెడీ చేసినట్లు ఉంటుందట. వెరస్ ఒకటైతే ఫ్యాక్ట్, డిఎంకే పార్టీ మీద, స్టాలిన్ మీద బీజేపీ జాతీయ నాయకత్వం చాలామంది ప్రతి వేదిక మీద ఈ మధ్య విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతి విమర్శను కూడా డిఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి చాలా చాలా స్ట్రాంగ్గా అయితే తిప్పికొడుతూ ఉన్నారు. మా ఉనికి ప్రశ్నార్థకమయ్యే సందర్భంలో ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగానే ఉంటాము అని చెప్పి డిఎంకే నాయకులు అయితే చాలా చాలా ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇంట్రెస్టింగ్ ఫైట్ నిజంగానే. దక్షిణ భారతదేశ నాయకులు ఏ స్థాయి వరకు స్టాలిన్కు మద్దతు ఇస్తారు? ఒక రకంగా వాళ్ళు దండయాత్రగా ఇక్కడికి రావాలి భాష పేరుతోనూ, లేదు ఇక్కడ ప్రాతినిధ్యం తగ్గించాలి అనే ఆ ఉద్దేశంతో ఇవన్నీ దండయాత్ర లాంటివి. దాన్ని అడ్డుకోవడం కోసం ఇక్కడి నాయకులు నిలబడతారా, లేకపోతే ఇక్కడి ప్రజలకు సమాజానికి ద్రోహం చేసుకుంటూ వాళ్ళ వైపు నిలబడతారా? ఖచ్చితంగా చూడాలి.